హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీచర్లు చెప్పనివి పెద్దలకు తెలియనివి. యండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఉపసంహారం 5 భాగాలుగా సాగింది ఈ రచన. ఒక గమ్యం అన్న మొదటి అధ్యాయంలో చదువుని ఎలా ఆనందించాలి అని చర్చించడం జరిగింది. సమస్యలేమీ లేకపోతే చాలు అనుకునేవాడు సామాన్యుడు, అవకాశాలని ఉపయోగించుకునేవాడు గొప్పవాడు. 2 దశలు అన్న ప్రకరణలో వాటి గురించి తెలుసుకున్నాం. బలహీనతలు 3 రకాలు. భయం, దుఃఖం లాంటివి. పుట్టుకతో వచ్చేవి కోపం, అభద్రతా భావం, కాంప్లెక్స్లు లాంటివి. వయసుతో పాటు పెరిగేవి ఆలోచనలు, ఎటో వెళ్ళడం, నిద్ర, బద్ధకం లాంటివి. ఆకర్షణీయమైన బలహీనతలు ఆహారాన్ని, నిద్రని, మాటల్ని నిర్దేశించడం ద్వారా వీటిని ఎలా గెలవవచ్చో 3 దయ్యాలు అన్న అధ్యాయంలో చర్చించాం. జీవితంలోనూ ఇంటర్వ్యూలోని గెలవడానికి కావలసిన తెలివి, జ్ఞాపక శక్తి, ప్రతిస్పందన, ఏకాగ్రత ఎలా పెంచుకోవాలో 4 అవకాశాలు అన్న అధ్యాయంలో వివరించడం జరిగింది. 5 సూత్రాలు, ఆఖరిది పెద్దల కోసం. ప్రపంచపు 7 అద్భుత వింతలను వ్రాయుము అని ఒక మాస్టారు పిల్లల్ని అడిగాడు. చాలామంది చకచకా వ్రాసేశారు. ఒక పాప మాత్రం తెలియక ఆగిపోయింది. ఆమె భయాన్ని పోగొట్టడానికి మాస్టారు మిగతా వాటి గురించి సూచనలు ఇవ్వడం ప్రారంభించాడు. చైనా గోడ గురించి ఇండైరెక్ట్గా చెప్తూ, శత్రువుల నుంచి రక్షించేది, కవచంలా దృఢంగా ఉండేది వ్రాసావా అన్నాడు. వ్రాసానంది. నిరంతరం ప్రవహించేది అన్నాడు పనామా కాలువ గురించి హింటిస్తూ. పాప ఒక్క క్షణం ఆలోచించి వ్రాసాను మాస్టారు అంది. వంగినా కూలదు అన్నాడు పీసా టవర్ దృష్టిలో పెట్టుకుని. అలాగే ఈజిప్ట్ పిరమిడ్ల గురించి ఇండైరెక్ట్గా సూచిస్తూ, మనిషి అద్భుతమైన జ్ఞానానికి ఉదాహరణ. ఒంటరిగా ఎత్తుగా ఉంటుంది, తన నీడ కూడా పొరపాటున నేల మీద పడనివ్వదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నాడు వ్రాసానంది. ఆ తర్వాత తాజ్మహల్ గురించి చెప్తూ, వెన్నెల్లో దీన్ని చూడాలంటారు కానీ మనసుకి కళ్ళుంటే దానితోనే ఆ సౌందర్యాన్ని చూడొచ్చు అన్నాడు. అలా అన్నీ చెప్పాక తీసుకొచ్చి చూపించమన్నాడు. తప్పు వ్రాసావేమోనని సిగ్గుపడుతూ ఆ పాప మాస్టర్ దగ్గరకు వచ్చి ఆ కాగితం అందించింది. అందులో ఈ విధంగా ఉంది: మహాత్మా గాంధీ, మదర్ తెరిసా, మార్టిన్ లూథర్ కింగ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, హెలెన్ కెల్లర్. ఆ పాప వ్రాసింది చదివి వినిపించేసరికే క్లాసులో క్షణం పాటు సూది పడితే వినపడేటంత నిశ్శబ్దం వ్యాపించింది. ఆ పైన ఆ గదిలో చప్పట్లతో మారుమోగిపోయింది. నిరంతరం ప్రవహించేది ప్రేమ, దృఢమైనది ధైర్యం, నీడ పడనివ్వనిది వ్యక్తిత్వం. అన్నీ ప్రకృతి మనిషికిచ్చినవే. మనిషి సృష్టించిన 7 అద్భుతాల కన్నా ప్రకృతి మనిషికిచ్చినవి గొప్పవి. వాటిని పెంచుకునే మనుషులు ఇంకా గొప్పవారవుతారు. ప్రాక్టీస్ చేయండి, చేయించండి. ప్రారంభమే కష్టం. తొలి విజయ పవనం సోకగానే అందులోనే ఆనందం తెలుస్తుంది. ప్రతి ఉదయం ప్రత్యూషమవుతుంది. ప్రతి పసి హృదయం గుడి ప్రాంగణం అవుతుంది. అదే విజయ రహస్యం. శుభం భూయాత్. ఇది ఫ్రెండ్స్, యండమూరి వీరేంద్రనాథ్ గారి టీచర్లు చెప్పనివి పెద్దలకు తెలియనివి ఎన్నో విషయాలు ఈ కథలో ఆయన చర్చించి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ టిప్స్ చాలా అందించారు. ఏకాగ్రత అనేది ఎలా పెంచుకోవాలి, అలాగే మనకి ప్రకృతిలో ఏ విధంగా ఎలా ఉంటాయి, మన యొక్క ఆకర్షణలు, బలహీనతలు, కాంప్లెక్స్లు, అభద్రతా భావాలు, అన్నీ, బద్ధకం, ఇలాంటివన్నీ కూడా ఆయన ఏ విధంగా అధిగమించాలనేవి టిప్స్తో చాలా క్లుప్తంగా అందించడం అనేది జరిగింది. ఈ విజయ రహస్యాలు ఒక్క స్టూడెంట్స్కే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది, పడింది కూడా చాలా వరకు. దీన్ని అన్నిటినీ ఆచరణలో పెడితే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం విజయాల వైపు పయనిస్తుందని ఆశిస్తూ, ఇంతటితో ఈ యొక్క విజయ రహస్యాలు అయిపోయింది, ముగింపు భాగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.